మై డియర్ బాయ్స్ రెడీనా హ్యాట్రిక్ మ్యాచ్లు గెలవడానికి? అరే ఒకటి కాదు రెండు కాదు, ఈ మ్యాచ్ గెలిస్తే మనం ఏకంగా 3 మ్యాచ్లు గెలిచినట్లు. ఒక పక్క సిరీస్ వస్తుంది, ఒక పక్క హ్యాట్రిక్ కొట్టామనే ఆనందం వస్తుంది, ఇంకొక పక్క ఇంగ్లాండ్ ని బొంద పెట్టి స్వీప్ చేయడానికి ఛాన్స్ ఉంటది. అరే ఓకేనే స్కై అన్న, ఇక చూసుకో రెచ్చిపోదాం. అరే నువ్వు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకో, ఒక 3 నూర్లు సప్పరిచ్చి మనం ఏంటో చూపిద్దాం. వాళ్ళని ఒట్టిగానే పిసికి పడేద్దాం, మ్యాచ్ ని 1 సైడ్ చేసేద్దాం. అరే నన్ను నమ్మే స్కై అన్న, వాళ్ళని చుక్కలు చూపిస్తా నా బ్యాటింగ్ తోటి. అభిషేక్ షేక్ ఆడిస్తాను. అరే అవునే స్కై అన్న, ఒక పక్క అభిషేక్ ఉంటాడు, ఇంకొక పక్క నేనుంటాను. నీ అవ్వ వాళ్ళని బొంద పెట్టి కొట్టుడే. అరే చూసా కదా లాస్ట్ మ్యాచ్ లో ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించా, అది ఈ వర్మ అంటే. ఈ మ్యాచ్ లో అయితే సెంచరీ పిసుకుడే, ఇంగ్లాండ్ ని ఇంటికి పంపించుడే. వర్మతో వేరే ఉంటది. అరే మీరు ఇంత గట్టిగా అడుగుతుంటే ఇంకా టాస్ గెలిచినాక బ్యాటింగ్ ఎంచుకోకుండా బౌలింగ్ ఎంచుకుంటానా? అరే మీరైతే ఇక రెడీ అవ్వర్రి. 2 నూర్లు సప్పరిస్తారా, 3 నూర్లు సప్పరిస్తారా, 4 నూర్లు సప్పరిస్తారా అని. అరే ఈ మ్యాచ్ అయితే గెలిచి క్లీన్ స్వీప్ చేయడానికి ఛాన్స్ ఉండాలి. అరే ఏంది భయ్యా, మీరు మంచిగా డొమెస్టిక్ ఆడుకుంటూ ఉండేవాడిని, అలాంటి వాడిని తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చోబెట్టుకున్నారేంది? ఇప్పటికే 2 మ్యాచ్లు కంప్లీట్ అయిపోయింది, ఒక్క ప్లేయింగ్ లెవెన్ లో కూడా తీసుకోవడం లేదు. అరే ఈ మ్యాచ్ లో తీసుకోకపోతే కంపల్సరీ నేను వెళ్ళి రంజీ ఆడుకుంటా. అరే లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశా, అలాంటి వాడిని ఒక మూలలో కూర్చోబెడతారా? అరే షమీ బ్రో, నువ్వైతే ఏం భయపడకు, ఈ ప్లేయింగ్ లెవెన్ లో పక్కా ఉంటావు. ఆ 2 మ్యాచ్లు అయితే స్పిన్ కు అనుకూలించింది కాబట్టి ఫేస్ బౌలర్ అక్కర్లేదనేసి నేను తీసుకోలేదు. ఈ మ్యాచ్ లో అయితే నువ్వు పక్కా ఉంటావు, గట్టిగా ప్రిపేర్ అవ్వు, 2-3 పుల్లలు పీకి పడేయాలి. షమీ ఈస్ బ్యాక్ అని ఆల్ ఇండియాని తట్టి లేపాలి. అరే ఏంది భయ్యా ఆర్చరు, ఈ మ్యాచ్ లోనైనా గట్టిగా ప్రిపేర్ అయ్యావా లేదా, లేకపోతే మళ్ళీ బంద పెడదాం అనుకుంటున్నావా? అరే లాస్ట్ మ్యాచ్ అయితే ఈజీగా గెలిచేసే వాళ్ళము, అలాంటి మ్యాచ్ పూర్ బౌలింగ్ తోటి మ్యాచ్ ని ఓడిపోయేలా చేశావు. ఇక ఈ మ్యాచ్ కి ఓడిపోతే మనం అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. అరే బట్లర్ బ్రో, ఇక చూసుకో ఈ ఆర్చర్ పవర్ అంటే చూపిస్తాను. అరే లాస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ ను ఓడిపోయేలా చేసే కదా, ఈ మ్యాచ్ లో చూసుకో ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపిస్తా. 1 కాదు 2 కాదు, 5 వికెటాలు తీస్తా. ఆర్చర్ జోప్రా ఆర్చర్ కథ మొత్తం వేరే ఉంటది. అరే ఏం ఆర్చరో ఏందో, గెలిచే మ్యాచ్ ని పీకి పడేశాడు, ఇక ఏం చేయాలో ఏందో, ఒక్కడు కూడా ఆడాడు. నేనైతే నా బ్యాటింగ్ తోటి వికెట్లు తీశాను, మంచి రన్స్ కొట్టాను. నా లాక ఇంకొకరు ఆడితే చాలు, మ్యాచ్ ని ఈజీగా 1 సైడ్ చేసి పడేసే వాళ్ళము. అరే అవును భయ్య కార్సి, మన టీంలో ఎవరైనా ఇంప్రెస్ చేశారంటే నువ్వు నేను తప్ప ఇంకొక్కడు కూడా లేదు. ఆ బ్రూక్ గడ్ అయితే ప్రతిసారి వరుణ్ చక్రవర్తితో వికెట్ అవుతున్నాడు, ఆ డకెట్ గడ్ అయితే ఫస్ట్ లోనే బకెట్ తన్నేస్తున్నాడు, ఒక్కడంటే ఒక్కడు కూడా ఆడడం లేదు. ఈ మ్యాచ్ అయినా మనం గెలిచి సిరీస్ ని 1-2 చేయాలి. అదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం, అంతవరకు సెలవు.